ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. చూడండి ఎక్కడ ఇంత కూడా లేదు, అంత వెలిగింది, అంత సంపాదించింది, చివరికి నాకు ఇంత కూడా ఉంచలేదు. ఒకే ఒక బిడ్డకి బస్ స్టాండ్లో అంతా పడిపోయిన సావలేదండి, మందిర అపార్ట్మెంట్లోనే పోయింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు నేబర్స్ని కూడా మీకు చెప్పాను, మీరు వాళ్ళు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. ఇప్పటి నుంచి రాసేవాళ్ళు కూడా రాయరు ఇంకా. వాళ్ళ ఇష్టానికి రాయటం. బాధ అనిపించిందా? విన్నారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది కోపం వచ్చింది, ఎన్ని విని నాకు చెప్పారు, సలీమా ఇలా అంటున్నారు మీ అమ్మాయి, మా అమ్మ చెప్పుకో అని. లేదు వాళ్ళని వదలకుండా ఏం చేయమంటావు, నేను ఎంతమంది నువ్వులు నేను కంట్రోల్ చేస్తాను, నేనేం చెయ్యాలో నేను చేశాను. నాకన్నా ఒక మనస్సాక్షి. మా అమ్మని ఎలా చూశాను, మా అమ్మమ్మని ఎలా చూశాను, వాళ్ళంతా పతనం అయిపోయారు. నా వల్ల అయిన దాంట్లో ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు నా కోసం ఎంతో త్యాగం చేశారు, చాలా త్యాగం చేశారు. మా అమ్మమ్మ మా అమ్మ. నేను వాళ్ళకి ఏదో చేశాను చూశాను అని అంతా నేను చెప్పకూడదు సార్, తప్పు. ఇట్ ఈస్ మై డ్యూటీ. పేరెంట్స్ని చూడాలండి, పేరెంట్స్ని, ఎల్డర్లీ పీపుల్ని వాళ్ళని చూడాలి, వాళ్ళని వదిలేయకూడదు. ఎల్డర్లీ పీపుల్ అకార్డింగ్ టు మీ ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్. మా అమ్మమ్మ చాలా సిక్ అయ్యారు లాస్ట్ డేస్లో. ఆమెను పసిబిడ్డను చూసుకున్నట్టు నేను చూసుకునేదాన్ని. మీరు మందిర అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మని ఎలా చూసుకున్నాను. పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంట్లో ఉండే ఎల్డర్లీ పీపుల్ని బాగా చూసుకోవాలి, మనం వదిలేయకూడదు. ఓల్డ్ ఏజ్. అమ్మ చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు కరెక్ట్గా తెలియలేదు సార్, కానీ ఆవిడ ధారాళంగా ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజు ఏమైంది ఉండొచ్చు కదా, ధారాళంగా. పెద్ద షాక్ అందరికీ, పెద్ద షాకు. అంటే ఎవరైనా పోతారు, నేను కూడా పోతా, నేనన్నా పర్మనెంటా, కానీ ఇంత తొందరగా పోద్దని నేను అనుకోలేదు. ఆవిడ బాగా సంతోషంగానే పెట్టుకున్నాను సార్, నేను బాగానే పెట్టుకున్నాను. ఆవిడకి వేరే మేజర్ డిసీజులన్నీ ఏమీ లేవు. నేను రెగ్యులర్గా ఆవిడని అపోలోలో చెకప్కి తీసుకెళ్లేదాన్ని, ఆవిడకి ఏ స్ట్రెస్ ఇచ్చేదాన్ని కాదు. నాకు వర్క్ ప్లేస్లో కానీ బయట ఉన్న ప్రెషర్ ఉన్నా ఆవిడకి చెప్పేదాన్ని కాదు. ఏ మాత్రం ఆవిడకి ప్రాబ్లం లేకుండా నా వల్ల అయినంతవరకు హ్యాపీగా ప్లెజెంట్గా పెట్టుకునేదాన్ని, ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు పడింది మనిషి లైఫ్లో. అందుకని ఆవిడ హ్యాపీగా జోవియల్గా ఆవిడ అలా పెట్టుకునేదాన్ని ఇంట్లో. నేను ఈ పోవటానికి 2 రోజుల ముందే ఆవిడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, సత్యమూర్తి గారు అపోలోలో. ఆయన ఆవిడకి డాక్టర్, అంటే జనరల్ చెకప్. ఆయన అనేవాడు, ఎందుకు సలీమా అలా కంగారు పడతావు, మీ అమ్మ బాగానే ఉందంటే మళ్ళీ టెస్టులు తీయమంటావు. లేదు సార్, మా అమ్మ పోయింది, నాకు ఉండేది మా మమ్మీ ఒకతే, తను ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా. యువర్ మమ్మీ ఈజ్ హెల్దీ, దర్ ఇస్ నో ప్రాబ్లం, వై ఆర్ యూ వర్రీడ్. లేదు సార్, మీరు ఆ టెస్ట్ తీయండి, ఈ టెస్ట్ తీయండి, డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు తెలియదా ఏ టెస్ట్ తీయాలో. నువ్వు కంగారు పడక, మీ అమ్మకి ఏం లేదు, మీ అమ్మ బాగానే ఉంది, షీఈస్ డయాబెటిక్ అంతే కదా, మెడిసిన్స్ వేసా, ఏం లేదు, మీ అమ్మ పక్కాగా ఉంది, నువ్వు టెన్షన్ అవ్వక, నువ్వు వెళ్ళని చెప్పి నవ్వి పంపించాడు నన్ను ఆయన. 2 days ప్రేయర్. అందరితో చక్కగా మాట్లాడు సార్, చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది మా అమ్మ. ఆ రోజు కూడా ఏమైందంటే, మా మమ్మీ చనిపోయిన రోజు ఏమైందంటే, మార్నింగ్ నా చేతితో నేనే కాఫీ ఇచ్చి నేనే గీజర్ వేసాను, స్నానం చేసి వస్తానమ్మా అంటే వెళ్ళమని చెప్పాను. వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఏదో హెవీ బ్రీదింగ్ సౌండ్ నాకు వినిపించింది, బాగా హెవీ బ్రీదింగ్. హాల్ నుంచి పరిగెత్తికెళ్ళా. వెళ్తుంటే ఇలా అంది, నన్ను చూసి వెళ్ళిపోతున్నానని చెప్పి నాకు ఇలా అంది, వెళ్ళిపోయింది టప్పుమని. నేను అప్పుడు కూడా పల్స్ చూస్తే పల్స్ లేదు, అయినా కూడా నేను అపోలోకి ఫోన్ చేసి గబా అంబులెన్స్ తెప్పించి ఏదైనా సేఫ్ చేయగలిగితే వెంటిలేటర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మమ్మీని అంబులెన్స్లో వేసుకొని నేను ఒకదాన్ని పరిగెత్తా. అందరికి ఎంతకు పరిగెత్తేసారు బిల్డింగ్, నాకు ఇప్పుడు టైం లేదు మాట్లాడడానికి, నేను అంబులెన్స్లో పరిగెత్తా అపోలోకి. తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్స్ చూసారు. అప్పుడు ఏదో సర్జరీ కోసం ఉన్నారు సత్యమూర్తి గారు. ఆయనకి గిరిజమ్మ వచ్చింది సార్ ఇలా క్రిటికల్గా అంటే ఆయన కూడా వచ్చాడు పరిగెత్తుకొని, అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి పరిగెత్తుకొచ్చింది. చూశాను, వెళ్ళి మమ్మీని చూసి నాతో ఏం మాట్లాడదు, ఇట్లా చూశాడు సత్యమూర్తి గారు. మమ్మీ పోయిందని నాకు చెప్పలా, ఇలా చూశాడు నన్ను, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. డ్యూటీ డాక్టర్ వచ్చాడు, విన్నా సార్ అని. మమ్మీ సెత్తిపోయి 1/2 மணி நேரம் ஆச்சு சலீமா, அவர் ஏன் ஒன்று சொல்லாமல் போகிறாரு డాక్టర్ ఎందుకు నాకేం చెప్పకుండా వెళ్తున్నారని. వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడలేదు. 1/2 hour అయింది సార్ మా మమ్మీ చచ్చిపోయి. ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ చెప్తుంటే ఎవరు నమ్మరే. హెల్దీగానే ఉన్నారు అప్పటికి అమ్మ? సార్ ఆ రోజు మార్నింగ్ బాగానే ఉంది సార్, నేనే కదా సార్ కాఫీ ఇచ్చాను, స్నానం చేసి వస్తాను. ఒక 60 ఉంటాయి అంతేనా? 60 ఉండొచ్చు అంతే. ధారాళంగా 20 years ఉండొచ్చు. ఫిబ్రవరిలో మా అమ్మమ్మ పోయారు, తిలకం గారు. అమ్మమ్మ అంటే బాగా సిక్ అయ్యి పాపం చాలా కష్టపడింది ఆవిడ, బాగా కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆవిడ. 2.5 years చాలా కష్టపడింది పాప అమ్మ. విదిన్ 6 months మా అమ్మ. నేను అస్సలు అనుకోవాలి అంత తొందరగా మమ్మీ పోద్దని. మనం చెప్పలేము కదా, లైఫ్
చాలా ఎర్లీగా పోయింది మా అమ్మ నాకు. ఇప్పుడు అమ్మగారు ముందా లేకపోతే సావిత్రి గారు ముందా? నాకు అది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు అమ్మగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 95లో పోయారు అమ్మగారు. 29 years అమ్మ చనిపోయి అంతేనా? నియర్లీ. అంటే ఆమె ముందు సావిత్రమ్మ గారా? సావిత్రమ్మ చనిపోయి 40 years పైన. అమ్మ లాస్ట్ స్టేజ్లో సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళే వల్ల లేదు, ఏమో పరిస్థితి ఇలా ఇలా ఉండేసరికి అయిపోయింది. వాళ్ళిద్దరూ డ్రిఫ్ట్ అయిపోయారు. తర్వాత సావిత్రి ఆంటీ గారు కూడా రాలా. తర్వాత ఈవిడ వెళ్ళేది చూసేది మధ్య మధ్యలో. తర్వాత ఈవిడ పరిస్థితులు సరిలేదు. తర్వాత మరి ఆంటీ ఏంటో తెలియదు, అలాగే డ్రిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. నేను చిన్న పాపగా ఉండేటప్పుడు రెగ్యులర్గా వచ్చేవారు. నేను చెప్పాను కదా, అమ్మమ్మ వంట అంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. అమ్మమ్మ బబ్బలే ఉండేవారు అమ్మమ్మ. మా మమ్మీకి ఆపోజిట్. మా అమ్మగారు వచ్చి స్టవ్ కూడా ఆన్ చేయరు. అమ్మమ్మ గారు వచ్చి బ్రహ్మాండంగా వండుతారు. సో అమ్మమ్మ గారు వండిన ఫుడ్ తినాలని చెప్పి చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఇంటికి వచ్చేవారు. నాకు బాగా గుర్తు, మల్లెపూల్లో పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకునేవారు సావిత్రి ఆంటీ. మల్లెపూలు పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకుంటారు. ఓ, మమ్మీ చెప్పింది. ఆమెకి ఇష్టం అంతా చీరలు, జ్యువెలరీ. ఎంత అందంగా ఉండేవారు. నన్ను ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేవారు. మమ్మీ చెప్పేది, ఎంత అల్లరి తెలుసా ఇది. అయితే నేనంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేది నాతో. నాకు చాక్లెట్లన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేది. మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు, బాగా ఫ్రెండ్స్. బట్ అమ్మ ఎక్కువ సూర్యకాంతం గారి కూతురు రోల్స్ ఎక్కువ చేశారు. అవును. బట్ అమ్మ ఇలా భర్తతో తన్నించుకొని ఇంత ఇబ్బందులు పడుతుంది, ఫైనాన్షియల్గా అంత అయిపోయింది పరిస్థితి. అంటే సూర్యకాంతం గారికి క్యారెక్టర్ చేయటం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళని అలా చూసుకోవటం ఇష్టం ఆమెకి. అలా కొడుకుల్లాగా కూతురులాగా అందరిని భావిస్తుంది ఆమె. అందరితో ఆ విధమైన ఒక జర్నీ ఉంది ఆమెతో. ఎప్పుడు అమ్మ దగ్గరికి సూర్యకాంతం గారు రావటం ఇంటికి వచ్చి నేను ఎప్పుడు చూడలేదండి. మరి వాళ్ళు ఏమన్నా ఫోన్లో మాట్లాడుకునేవారేమో నాకు సరిగ్గా తెలియదు. ఇంటికి రావడం వచ్చి సావిత్రి ఆంటీనే నేను చూశాను, ఇంకెవరిని నేను చూసాను. అమ్మ కూడా వెళ్ళేవాళ్ళు కదా అక్కడికి? అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ఏదైనా ఫంక్షన్లు, ఈ 100 days ఫంక్షన్లు కానీ, ఫిల్మ్కి సంబంధమైన ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆవిడ వెళ్ళేవారు, వచ్చేవారు. వేరే ఎవరిళ్ళకి వెళ్ళినట్టు నాకు కరెక్ట్గా తెలియదు. రేలం గారి ఇంటికి వెళ్ళేవారు. రేలం గారి ఇంటికి వెళ్ళేవారు. అంతేగాని జమున గారు అమ్మగారు ఫ్రెండ్ మాట్లాడేవారు. అంతేగాని ఇంకెవరిళ్ళకి వెళ్ళటం నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇప్పుడు రేలంగి గారు అంటే గుర్తొచ్చింది, ఒకానొక టైంలో వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేసారు. రేలంగి గారికి గిరిజ గారికి ఏదో నన్ను కూడా అడిగారండి చాలా మంది. గిరిజకి రేలంగి గారు ఒక ఇల్లే కొనిచ్చేసారు. ఆ ఇల్లు కూడా చివరి బస్ స్టాండ్ లో చచ్చిపోయింది అని అలా ఎంత నిజమో ఇది అంత నిజమే. అసలు ఏంది వాళ్ళిద్దరి మధ్య బంధానికి ఏం పేరు పెట్టారు? చాలా పిక్చర్లు చేశారండి, మీకు తెలుసు కదా. పేరు మంచిది, మంచి పేరు, కెమిస్ట్రీ బాగుంటుంది వాళ్ళది. చాలా పిక్చర్లు చేసేటప్పటికి ఇలాంటి ఇది ఒక కట్టు కదా, గాసిప్. అందులో ఏ నిజం లేదండి. ఆయన మా అమ్మకి ఇల్లు కొనివ్వలేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన అవన్నీ ఊనే. వాళ్ళిద్దరు కోస్టార్స్, లవర్స్ అన్నారు చాలా మంది, గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. వీళ్ళు చెప్పడానికి ఏముందండి, అన్నీ చెప్తారు. నేను అందుకనే రియాక్ట్ అవ్వలేదండి. మా అమ్మగారి గురించి ఇంత రాశారని నా ఫ్రెండ్స్ కొంతమంది చాలా కోపం. ఎందుకు అమ్మగారు ఉన్నప్పుడే వచ్చింది కదా ఈ న్యూస్ మ్యాగజైన్స్ లో. నేనంట కేరళ పారిపోయానంట, దుబాయ్కి వెళ్ళిపోయానంట, మా అమ్మను వదిలేశానంట, ఆవిడ బస్ స్టాండ్లో తిరుగుతుందంట, ఆవిడ పాపం అంట. నా ఫ్రెండ్స్ చెప్పారు, నాకు కొన్ని పేపర్లు కూడా చూపించారు. అవును, కూతురు వదిలిపెట్టి పారిపోయిందని రాశారు. నన్ను అన్నారు, ఇదేంటి మేము అంత టెన్షన్ అయ్యి చూపిస్తుంటే నువ్వేంటి అసలు రియాక్షన్ లేదు. నేను చెప్పాను, ఇప్పుడు నేను ఏం చేయమంటావు, ఇప్పుడు అలా అందరూ నేను ఆపనా? నేను నిజాలు చెప్పినా అలా చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దే ఆర్ స్పెషల్ క్వాలిటీ. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్. అంటే నేను మా అమ్మని ఎలా చూసుకున్నానో, మా అమ్మ నాకేంటి, మా అమ్మమ్మ నాకేంటి అనేది నాకు తెలుసు. నేను ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదా. భలే గిరిజ గారు అమ్మాయి బాగా చూసింది ఆవిడ, నా గుడ్ సర్టిఫికేట్ ఎవరిది నాకు వద్దండి. నా డ్యూటీ అండి. మా అమ్మని మా అమ్మమ్మని నేను చూసుకుని వాళ్ళకే నేను ఫేవర్ చేయడం, వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారు నా కోసం. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ మై డ్యూటీ. మా అమ్మ చచ్చిపోయిన రోజున పెద్ద మాలలు వేసి పెట్టి ఒక 100 మందికి ఫుడ్ ఇవ్వటం ఓకే, ఇచ్చుకోండి, నేను దాని గురించి చెప్పట్లే. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఆవిడకి ఏం చేశాను, ఆవిడ ఫోటోకి నేను ఇప్పుడు ఎంత పెద్ద మాలలు వేసుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు. ఆవిడ ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఎలా చూసుకుంటున్నాను ఆవిడ, అకార్డింగ్ టు మీ అదే మెయిన్. అంతే. మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ, మన ఫ్యామిలీ ఎవరు ఉన్నా వాళ్ళు పోయాక అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇది చేసి ఉండాలి, మనం అలా తప్పు చేసేసామని వాళ్ళ ఫోటోలకి పెద్ద దండలు వేసి, వాళ్ళ ఫోటోల ముందు పెద్ద వస్త్రాలు పెట్టి, దండాలు పెట్టి, ఇట్స్ ఆఫ్ నో యూస్. వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు మన వల్ల మ్యాక్సిమం మన డ్యూటీ, మనం ఏం చేయగలమో మనం చెయ్యాలి. అది ఒక బర్డన్గా మనం అనుకోకూడదు.
ఇట్ ఈస్ నాట్ అ బర్డన్. బట్ ఇప్పుడు మీరంటే ఆమెకు అన్నారు కాబట్టి ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రేపు మీకంటూ రేపు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఎవ్వరూ లేదు, సింగిల్ ఉమెన్ మీరు ఈ సొసైటీలో. అండ్ ఫ్రెండ్ సర్కిల్ అంటారా, మనం బాగున్నప్పుడు వస్తారు, మనం అవునండి. బాగాలేనప్పుడు మన ఫోన్ కూడా తీయరు. అది ఇండస్ట్రీ కదా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా అలానే ఉంది ఇప్పుడు. అవును. ఇప్పుడు సలీమా అంటే ఆహా ఊహో మంచిగా యాక్ట్ చేస్తుందిలే, 4 రూపాయలు వస్తుంది, ఎవరైనా మంచి అంతేనండి. చీర నేను కట్టుకుంది, పొజిషన్లో మంచి జ్యువెలరీ ఉంటేనే వేసుకుంది, అందరూ వస్తారు, నా లేకపోతే ఫ్రెండ్ అని ఎవరు చెప్పుకుంటారు, రారు. బాగుంటుంది. ఎవరు రారు. ఆ, సక్సెస్ఫుల్ గా ఉంటే నేను అందరికి ఫ్రెండ్ని. ఉమ్. రేపు మీకు చూసే వాళ్ళు ఎవరు, రేపు మీకు ఏదైనా అయితే మీ గురించి కూడా ఇంకొక తరం వచ్చిన వాళ్ళు ఇదే కదా మాట్లాడుకునేది వాళ్ళు మళ్ళీ. మాట్లాడుకోనివ్వండి సార్. నేను చెప్పాను కదా సార్ మీకు, నాకు ఎవరి దగ్గర గుడ్ సర్టిఫికేట్స్ వద్దండి. ఉమ్. ఇప్పుడు వీళ్ళ దగ్గర గుడ్ సర్టిఫికేట్స్ ఇప్పుడు నాన్ని అమ్మని అలా చేశాడు, తాగి తాగి కొట్టాడు, ఉన్న ఆస్తులని పోగొట్టాడు, వద్దు పెళ్లి మీద నాకేమి అనేది మీ విరక్తి మైండ్ లో లేదు, పడిపోయిందా? లేదండి. అలాగే ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు కదండి, వైఫ్ని బాగా చూసుకునే జెంటిల్మెన్ ఎంతమంది ఉన్నారు. అందరూ మగవాళ్ళు గిరిజ గారి హస్బెండ్ లాగా కాదు కదా, ఎంతో మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది మనం చెప్పలేము కదా, అన్లెస్ మన మ్యారేజ్ చేసుకొని లైఫ్లోకి ఎంటర్ అయ్యాకే కానీ వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లేదు. జెల్లింగ్ ఉండాలి కదండి, ట్యూనింగ్ ఉండాలి. ఒక లైఫే కాదు, మనం ఒక దగ్గర మనం వర్క్ చేస్తున్నా కూడా ఒకలాగా ఒకళ్ళు ఉండరు కదండి. అందరు నేను అనుకున్నట్టు ఉండాలంటే ఉండరు కదా. వర్క్ ప్లేస్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనకి ట్యూనింగ్ ఉంటేనే మనం అక్కడ ఉండగలం. ఇది వచ్చి లైఫ్ మ్యాటర్. హస్బెండ్ ఇలాంటి ఒక మనిషితో ఎవరు ఉంటారంటే అది తెలియదు కదా. వచ్చినప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి పర్సన్, ఆయన చాలా సోబర్గా చాలా డీసెంట్గా మాట్లాడతాడు. ఆయన ఇలాగని మనం బయట చెప్పినా కూడా నమ్మరు. 18 కుట్టులు వేయించిన మహానుభావుడు అని చెప్తే నమ్మరు. అక్కడ అదే అవన్నీ చూసి మీకు పెళ్లి చేసుకోకూడదు అనిపించింది? అలాగంతా అలా ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి మీద ఒపీనియన్ లేదు? నాకు ఆ ఐడియా లేదు, నేను వద్దు అనుకున్నాను. కానీ నాకు ఎవరి మీద ఏ విరక్తో కోపం లేదు. మీకంటే ఒక తోడు ఉండాలి కదా రేపు. నాకు అలాగేం అనిపించట్లేదని నా వర్క్ నేను చూసుకుంటున్నాను. ఉన్నారు ఇప్పుడు ఓకే, వయసులో ఉన్నారు, ఏం అర్థం కాదు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం అటెండర్నే నేను పెట్టుకోవాలండి. మా అమ్మకి అమ్మని కూడా నేను అటెండర్ పెట్టాను, అలాగే అటెండర్నే నేను పెట్టుకోను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నా కూడా అందరూ నన్ను మా అమ్మమ్మని నేను చూసుకున్నట్టు నన్ను చూడరండి. నేను గొప్పలు చెప్పుకోవట్లేదు. మందిర అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ని అడిగితే చెప్తారు, వాళ్ళ నోటమ్మటే వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పిన మాట నేను చెప్తారు. చూసుకోరు అందరూ, నేను గొప్ప చెప్పుకోవట్లేదు నా గురించి. చూసుకోరు, కొన్ని రోజులు చూస్తారు, తర్వాత నాకు ఒక అటెండర్ని పెడతారు, ఇరిటేట్ అవుతారు. చూస్తున్నావు కదండి బయట, అంటే నేను చాలా గొప్పదాన్ని నేను చెప్పుకోవట్లా. నారా బాగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జరగాల్సిందో జరగనివ్వండి. నేను ఇలా పోతుంది లైఫ్, ఇలా ఉంది. ఐఎమ్ హ్యాపీ. వర్క్ దొరుకుతుంది ఇక్కడ, తమిళ తెలుగు వర్క్ దొరుకుతుంది. నేను చెప్పినట్టు తప్పకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేయాలనేది. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ మేడం? ఐఎమ్ హ్యాపీ అండి. నో రిగ్రెట్స్? రిగ్రెట్ చేసి నేను ఏం చేస్తానండి? సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఎవరికైనా ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడు అది బాధపడి నా ప్రజెంట్ మూడు నేను ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? అన్నీ చూసారు, అనుభవించారు. గతం ఏదైనా చూడకూడదు, అన్నీ చూసేసాను, అయిపోయింది. ప్రాణాలు మాత్రం బాకీ. ఆ ప్రాణాలు ఉన్నంత వరకే హ్యాపీగా ఉండాలి. సూపర్, గ్రేట్. ఐ డోంట్ వాంట్ రిగ్రెట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై మదర్స్ పాస్ట్ ఆర్ మై పాస్ట్. గతం ఓవర్. ఐఎమ్ హ్యాపీ. నేను మార్నింగ్ లేస్తాను, యాక్టివ్గా ఉంటా. నాకు షూటింగ్ లేకపోతే నేను వాకింగ్ వెళ్తా. చక్కగా నాకు ఏం కావాలో నేను చూసుకుంటా. నాకు దొరికిన ఆపర్చునిటీస్ నేను సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను. సూపర్, గ్రేట్. తమిళ్లో మలయాళంలో చేస్తున్నారు కాబట్టి తెలుగులో చేయాలనేది మీ కోరిక. అమ్మకి ఎన్నో సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మగారిని సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ కావాలి. డెఫినెట్గా ఇస్తారు. మంచి వేషాలు చెయ్యాలి. నాకు హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలని నాకు చాలా ఆశ. మమ్మీకి వచ్చి ఫిలిం నగర్లో కూడా ఇవ్వలేదు. తెలుగు ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇది నా రిక్వెస్ట్. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది, ఆవిడ గారికి ఏమీ చేయలేదు. సో డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో డెఫినెట్లీ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ నాకు తప్పకుండా డెఫినెట్గా. మేఘ సందేశంలో కూడా మనకి నాగేశ్వరరావు గారు కూతురుగా చేశారు సలీమా గారు. చాలా మంచి యాక్ట్రెస్. ఆల్రెడీ మలయాళంలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో చేయాలనేది తన చిరకాల కోరిక, వాళ్ళ అమ్మ కోరిక. కాబట్టి డెఫినెట్గా ఆమెను కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సలీమా గారు. మై ప్లెజర్ అండి.